హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 29th మే 2026. ప్రధానంగా ఇంట్రాడే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. అదేవిధంగా ఇది ఇంట్రాడేలో మళ్ళీ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తేనే మనం ఇండెక్స్లో మంచి ప్రాఫిట్స్ తీయగలుగుతాం. మరి ఆప్షన్స్ ట్రేడ్ చేయాలంటే దాని యొక్క మూమెంట్ని బాగా మనం అర్థం చేసుకుని మార్కెట్ని అనాలిసిస్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలన్నదే మోస్ట్ ఇంపార్టెంట్. దానికి మనకి బియాండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుందన్నది పూర్తి స్థాయిలో అవగాహన రావాలి. మార్కెట్ యొక్క డైరెక్షన్ ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడానికి కావాల్సినటువంటి టెక్నిక్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించిన రోజునే మనకు కూడా మార్కెట్లో ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ అయితే మార్కెట్ కొంచెం నేరోగా ఓపెన్ అయ్యి మన ఇండికేటర్స్ అన్నట్లోనూ కూడా అడ్జస్టబుల్గా చూసుకున్నట్టయితే మార్కెట్ అప్ అండ్ వెళ్తుందేమో అని అనుకున్నప్పుడు మార్కెట్లో ఏదైతే 24,000 మార్క్ని పైన సస్టైన్ అవడం అయితే కొంచెం కష్టమైన పని అయితే ఆ రెసిస్టెన్స్ని దాటలేకపోతుంది. 24,000 నుంచి 24,100 వరకు కూడా దాటే వరకు కూడా దానిపైన కన్సాలిడేషన్ అవుతే తప్ప మార్కెట్లో మనకి పొటెన్షియల్ కనిపించట్లేదు. అటువంటి పొటెన్షియాలిటీ లేనప్పుడు మార్కెట్లో ఎక్కడి నుంచి మార్కెట్ యొక్క మూమెంట్ను మనం డ్రాస్టికల్గా పడే అవకాశం ఉన్నదన్నది ఉపయోగించడానికి ఎగ్జాక్ట్గా మనకి 11:30 నుంచి 12 వరకు కూడా మనకి టైం తీసుకుంది ఈ రోజున. ఎప్పుడైతే మనకి 11:30 నుంచి 12 o'clockకి ఆబ్వియస్గా దానికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అంతా కూడా వీక్ అయిపోతుందో అక్కడి నుంచి మనకి ఈజీగా 24,000 ఎగ్జాక్ట్గా 24,000 దగ్గర నుంచి 23,700 వరకు 300 పాయింట్స్ మనకి ఎగ్జాక్ట్గా డ్రాస్టికల్ ఫాల్ని మనం ఈ రోజున క్యాష్ చేయడం జరిగింది. అంత నేరోగా ఉండే మార్కెట్లో కూడా మనకి ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలనుకుంటే ఏదైనా ఒక బలమైనటువంటి టెక్నిక్, అదేవిధంగా దాన్ని బ్రేక్ చేయడానికి లేదా దాని యొక్క స్కేలప్ చేయడానికి కావాల్సినటువంటి టెక్నిక్స్ అన్నీ కూడా మార్కెట్లో చార్ట్ చూసిన వెంటనే దాని యొక్క గమనాన్ని మనం చెప్పగలగాలి. అటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా మనం ప్రాక్టీస్ చేసిన రోజునే మార్కెట్లో మనం ప్రాఫిట్ తీసుకోగలుగుతాం. నేను ఇక్కడ ఈ రోజున నిఫ్టీ చార్ట్ చూపిస్తున్నాను. ఏదైతే మార్కెట్లో కన్సాలిడేషన్ ఫేజ్ నడిచిన తర్వాత అంటే మార్కెట్లో కన్సాలిడేషన్ ఫేజ్ నడవడానికి బియాండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుందని చెప్పాను మీకు. దాన్ని మనం అవగాహన చేసుకోగలిగినట్టయితే మార్కెట్స్ అన్నీ కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్కి బియాండ్ దట్ మార్కెట్లో ఏం జరుగుతుంది, మార్కెట్ యొక్క డెసిషన్ ఏ విధంగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది, ఫాస్ట్ 1 month కానీ లేకపోతే 1 week కానీ లేకపోతే 15 days కానీ ఏ విధంగా జరుగుతుంది, దాని యొక్క లెవెల్స్ని ఏ విధంగా బ్రేక్ చేసే అవకాశం ఉందన్నది మనం ఐడెంటిఫై చేసిన తర్వాత మాత్రమే ఈరోజు మార్కెట్ని మనం డిసైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఏదైతే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ స్ట్రెంగ్త్లో మార్కెట్ అప్ ట్రెండ్కి వెళ్ళకపోతుందో అక్కడి నుంచి కన్సాలిడేషన్ ఫేజ్లోకి వచ్చింది. ఈ కన్సాలిడేషన్ ఫేజ్ ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతుందా లేకపోతే ఎక్కడే అవుతుందా, అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైనా సెకండ్ హాఫ్లో అయినా టేక్ ఆఫ్ తీసుకుంటుంది అని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా 11:30 కల్లా మార్కెట్ యొక్క స్ట్రెంగ్త్ అంతా కూడా వీక్నెస్ అవడం వల్ల అక్కడి నుంచి మార్కెట్ యొక్క మూమెంట్ ఖచ్చితంగా మార్కెట్లో ఒక స్లిపేజ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది, మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఒకటి కనిపిస్తుంది అనేది ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు మన ఈ చార్ట్లో. మనకి ఈజీగా అక్కడి నుంచి మనకి ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ జరిగిందో అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా మనం మనకి ఏదైతే బయింగ్ జోన్ ఎక్కడి నుంచి అయితే 23,700 దగ్గర నుంచి ఏదైతే లాస్ట్ వీక్ మనకు బయింగ్ జోన్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయిందో అక్కడ వరకు మళ్ళీ డ్రాస్టికల్గా పట్టం అయితే నేను ఇక్కడ మీకు మళ్ళీ అగైన్ చార్ట్ చూపిస్తాను. ఈ చార్ట్లో మీరు మళ్ళీ చూడొచ్చు. ఈ విధంగా మనకి మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత దాని యొక్క జోన్స్ని ఏ విధంగా మనకి రెస్పెక్ట్ చేసి మార్కెట్లోకి వస్తుంది, దాన్ని స్టాక్స్ వైపు చూసినా చూడకపోయినా ఇండెక్స్ వైపు మాత్రం పూర్తిగా మనకి ఏదైతే హెవీ వాల్యూమ్స్ ఉంటాయి కాబట్టి దాని యొక్క డైరెక్షన్ మనం ఈజీగానే ఐడెంటిఫై చేసి చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నప్పుడు ఏ పారామీటర్స్ని మనం తీసుకుని మనం ఆప్షన్స్లో మనం ట్రేడ్ చేయాలి. యాక్చువల్గా ఏదైతే మీ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మార్కెట్లోకి మనం డిప్లాయ్ చేస్తే మనకి ఏ విధమైనటువంటి ప్రాఫిట్స్ వస్తాయి. యాక్చువల్గా చాలామంది మనకి ఫోన్ చేసి చాలా చిన్న అమౌంట్స్ తోటి 1 lakh తోటో 50,000 తోటి ట్రేడ్ చేయడం వల్ల 1 or 2 లాట్స్ ట్రేడ్ చేయడం వల్ల పెద్దగా తీయలేకపోతున్నామని. యాక్చువల్గా మీరు హెవీ లాట్స్ హ్యూజ్ లాట్స్ చేయాలనుకుంటే మాత్రం టెక్నిక్ మీద లేదా మీరు చేస్తున్నటువంటి టెక్నికల్ అనాలిసిస్ మీద పూర్తి స్థాయి కమాండ్ ఉండాలి. యాక్చువల్గా ఇక్కడ నుంచి మార్కెట్లో ఈ కన్సాలిడేషన్ నుంచి మార్కెట్ డ్రాస్టికల్గా పడిపోయే అవకాశం ఉంది, లేకపోతే ఈ కన్సాలిడేషన్ నుంచి మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది అన్నది లాట్ ఆఫ్ ప్రాక్టీస్ మీదనో దాన్ని మీరు ఉపయోగించే టెక్నిక్స్ మీదనో ఆధారపడి ఉంటుంది. ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయి అవగాహనతోనే చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా చేయాలనుకున్నప్పుడు మీకు ఒక సిస్టమేటిక్ లెర్నింగ్ ఏ విధంగా చేయాలి ఎలా చేయాలని తెలుసుకోవాలనుకుంటే
ఖచ్చితంగా మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్‌ని మీరు కరెక్ట్‌గా మీరు మెయింటైన్ చేయగలిగినట్టయితే, అక్కడి నుంచి మనం ఏ విధంగా ట్రావెల్ అవ్వచ్చు, ప్రతిరోజు కూడా మీరు మార్కెట్‌లో ఎంత తీసుకోవాలనేది మీరు డిసైడ్ అయిన తర్వాత, మీకు 50,000 1,00,000 లేకపోతే 2,00,000 3,00,000 మీ యొక్క డిసైడ్ అయిన బట్టి మీ యొక్క లాట్ సైజ్‌ని తీసుకోవడం, మీ లాట్ సైజ్‌ని బట్టి మీ మూవ్‌మెంట్‌ని ఏ విధంగా క్యాప్చర్ చేయాలన్నది, అదేవిధంగా మీకు దీని మీద మార్కెట్ మీద కమాండ్ ఉంటే, మీకు మార్కెట్‌లో ఒక లాస్ అవుతే మీరు ఒక 10%, 1%, 2% లాస్ అయినా టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు మాత్రం మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉండే విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ అవుతే మీ యొక్క మాక్సిమం లాస్ ₹10,000, టార్గెట్ మాత్రం మినిమం 50,000 to 1,00,000 వరకు వెళ్ళే అవకాశం ఉండాలి. అటువంటి మూమెంట్‌ని మనం క్యాచ్ చేయగలగాలనుకుంటే ఖచ్చితంగా టెక్నికల్స్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. దానికి సంబంధించి ఈ వీకెండ్‌లో ఏదైతే నేను 2 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి, 2 మెంబర్స్‌తో ట్రేడ్ చేస్తూ ఉంటాను. ఏదైతే ట్రేడింగ్ అయిన తర్వాత లైవ్ మార్కెట్‌లో కూడాను 2 వీక్స్‌లో పూర్తి స్థాయిలో ఈ మార్కెట్ గురించి మీరు ఇంతవరకు చూసేదంతా కూడా డిఫరెంట్. ఇప్పటి నుంచి మీరు ఏదైతే మార్కెట్‌ని ఏ విధంగా చూడాలి, దాని యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేసింది ఎగ్జిక్యూషన్ చేయడానికి కావాల్సినటువంటి ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి, ఇలాంటి పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు బాగా ప్యాషనేట్ అయ్యుండి, మీ యొక్క ట్రేడింగ్ చేయడానికి తగ్గ సఫిషియెంట్ అమౌంట్ ఉండి, మీ యొక్క యాంబిషన్ కూడా మార్కెట్‌లోనే మనం ఖచ్చితంగా మనం ప్రాఫిట్ తీయాలి, దీనికి సంబంధించినది ఏది నేర్చుకోవడానికైనా సరే రెడీగా ఉన్నాను అనుకుని బాగా ప్యాషనేట్ అయితే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. దానికి తగ్గట్టుగా మీకు డైరెక్షన్ ఇచ్చి దాంట్లో మిమ్మల్ని స్టార్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.